గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ పాఠాలను బోధిస్తుంది. భగవద్గీత జ్ఞానం వ్యక్తి జీవితానికి ఎంతో ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. గీతలోని సారాంశాన్ని అవగతం చేసుకుని ఆ సూచనల ప్రకారం జీవించే వ్యక్తి జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇందులో ప్రతి విషయం మీకు ఒక కొత్త బోధను అందించబోతుంది. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ మరింత మందికి చేరేలా చేస్తుంది. శ్రీమద్ భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో పాండవరాజు అర్జునుడికి చేసే ఉపదేశాలు ఉన్నాయి. అమూల్యమైన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయమైనవిగా పరిగణించడం జరిగింది. ఉత్తమ జీవనానికి ఇది మార్గాన్ని నిర్దేశిస్తుంది. గీతలోని వాక్యాలను అర్థం చేసుకుని అనుసరించడం ద్వారా జీవితంలో ఎంతో ఉన్నతి పొందుతారు. అయితే గీతలో వ్యక్తి కోపానికి సంబంధించి శ్రీకృష్ణుడు కీలక ప్రస్తావన చేశారు. కోపానికి గల కారణాలను వివరించారు. మరి అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు బోధించిన అమూల్యమైన బోధనలు. మనసులోని బాధను స్పష్టంగా చెప్పలేని వారికే ఎక్కువ కోపం వస్తుందని శ్రీకృష్ణుడు తన బోధనల్లో పేర్కొన్నారు. అయితే భగవంతుడిని ప్రార్థించడం ద్వారా మనిషి విధిరాత మారుతుందని కూడా అన్నారు. భగవద్గీత ప్రకారం మనిషి తన మనసుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. మనం దానిని నియంత్రించుకోకపోతే మన మనసు మనకే శత్రువులా పనిచేస్తుంది. గీత ప్రకారం ఒకరి పరిస్థితి బాగోలేనప్పుడు చూసి నవ్వొద్దు. ఎందుకంటే ఆ చెడు కాలం నవ్వే వారి ముఖాలను గుర్తించుకుంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, పరీక్షించడానికి కాదు అని శ్రీకృష్ణుడు తన బోధనలో పేర్కొన్నారు. మనిషి ఎప్పుడూ అహంకారంతో వ్యవహరించకూడదని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అహం మనిషిని హాని తలపెడుతుంది. చివరికి ఆ అహంకారమే వారి నాశనానికి కారణమవుతుంది. కావున వీలైనంత వరకు అహాన్ని దరిచేరనివ్వకండి. వీలైతే ఇతరులకు సాయం చేయాలే తప్ప నష్టం చేకూర్చే పనులు చేయకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని, అలాంటి పరిస్థితి తిరిగి మీకు కూడా రావచ్చునని భగవద్గీతలో పేర్కొనడం జరిగింది. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే. ఒకరిని ద్వేషిస్తున్నాము అంటే తనని తాను ద్వేషించుకున్నట్లే. కష్టపడినచో పని పూర్తవుతుంది. కలలకంటూ కూర్చుంటే జీవితకాలం వృధా అవుతుంది. ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు. 10 మంది గుండెలో నిలిచిన వారిని మాత్రమే చిరకాలం గుర్తుపెట్టుకుంటుంది. నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తర్వాత దేన్ని తీసుకెళ్లలేవు. భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి. జననం, మరణం సహజం. ఎవరూ వీటి నుండి తప్పించుకోలేరు. వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించరు. కృష్ణుడు పలికే ప్రతి పదం జీవితానికి లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి సన్మార్గంలో ధర్మంతో కూడిన జీవనం సాగించడానికి మార్గాన్ని చూపే ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత. గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ పాఠాలను బోధిస్తుంది. భగవద్గీత జ్ఞానం వ్యక్తి జీవితానికి ఎంతో ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. గీతలోని సారాంశాన్ని అవగతం చేసుకుని ఆ సూచనల ప్రకారం జీవించే వ్యక్తి జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది. గీతలోని వాక్యాలను అర్థం చేసుకుని అనుసరించడం ద్వారా జీవితంలో ఎంతో ఉన్నతి పొందుతారు. అయితే గీతలో వ్యక్తి కోపానికి సంబంధించి శ్రీకృష్ణుడు కీలక ప్రస్తావన చేశారు. కోపానికి గల కారణాలను వివరించారు. మరి అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. మనసులోని బాధను స్పష్టంగా చెప్పలేని వారికే ఎక్కువ కోపం వస్తుందని శ్రీకృష్ణుడు తన బోధనల్లో పేర్కొన్నారు. అయితే భగవంతుని ప్రార్థించడం ద్వారా మనిషి విధిరాత మారుతుందని అన్నారు. గీత ప్రకారం మనిషి తన మనసుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. మనం దానిని నియంత్రించుకోకపోతే మన మనస్సు మనకే శత్రువులా పనిచేస్తుంది. మనిషి ఎప్పుడూ అహంకారంతో వ్యవహరించకూడదని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అహం మనిషిని హాని తలపడుతుంది. అహం మనిషిని హాని చేస్తుంది. చివరికి ఆ అహంకారమే వారి నాశనానికి కారణమవుతుంది. కావున వీలైనంత వరకు అహాన్ని దరిచేరనివ్వకండి. వీలైతే ఇతరులకు సహాయం చేయాలి. ఇతరులకు సాయం చేయాలి తప్ప నష్టం చేకూర్చే పనులు చేయకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాంటి పరిస్థితి తిరిగి మీకు కూడా రావచ్చునని భగవద్గీత పేర్కొనడం జరిగింది. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే. ఒకరిని ద్వేషిస్తున్నామంటే
తనని తాను దేశించుకున్నట్లే కష్టపడినచో పని పూర్తవుతుంది. కళ్ళకంటూ కూర్చుంటే జీవితకాలం వృధా అవుతుంది. ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు. 10 మంది గుండెలో నిలిచిన వారిని మాత్రమే చిరకాలం గుర్తుపెట్టుకుంటుంది. నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తర్వాత దేన్ని తీసుకెళ్లలేవు. భౌతిక అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి. జీవితం అనేది యుద్ధం లాంటిది. పోరాడి గెలవాలి. ప్రయత్నిస్తే గెలవలేనిదంటూ ఏదీ లేదు. ఓడిపోయానని బాధించకు. మరల ప్రయత్నించి చూడు. ఈసారి విజయం నీ తోడు వస్తుంది. కుండలు వేరైనా మట్టి ఒకటే, నగలు వేరైనా బంగారం ఒకటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒకటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. మానసిక శాంతి లేని జీవితం వృధా. కోపం బుద్ధిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది. అతిగా స్పందించడం, అతి కోపం, అతి ప్రేమ, అతి లోభం, ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థితప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం, అతిగా బాధపడటం రెండూ మంచివి కావు. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. కుండలు వేరైనా మట్టి ఒకటే, నగలు వేరైనా బంగారం ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. మనం బయట ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నాము, చర్మంతో తాకుతున్నాము, చెవులతో వింటున్నాము, నాలుకతో రుచి చూస్తున్నాము, మంచి వాసనలు ముక్కుతో ఆస్వాదిస్తున్నాము. ఈ 5 వలన బయట ప్రపంచం మన లోపలకు వెళ్తూ ఉంది. కానీ ఈ ఇంద్రియములు జడములు. వీటి వెనుక మనసు ఉండి నడిపిస్తూ ఉంది. మరణించిన తరువాత కూడా ఈ ఇంద్రియములు ఉంటాయి, కానీ అవి ఆయా పనులను చేయలేవు. కాబట్టి బయట ఉన్న ప్రపంచం మన యొక్క సృష్టి. మనసు చేసే పనులన్నీ ఆత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. సంకల్పం అనేది విత్తనం, ఆలోచన అనేది చిగురు, ఆచరణ అనేది మొగ్గ, ఫలితం అనేది పండు వంటివి. సంకల్పంలో పవిత్రత, ఆలోచనలో పరిణితి, ఆచరణలో ప్రణాళిక ఉంటే అంతిమంగా విజయం వరిస్తుంది. దూరం చేసుకోవలసిన 5 అలవాట్లు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఈ 5 ఖచ్చితంగా మనిషి దూరం చేసుకోవాల్సిన విషయాలు. మనస్సుని భక్తిలో నిమగ్నం చేయాలి మరియు శరీరాన్ని తన ప్రాపంచిక క్షత్రియ ధర్మమును నిర్వర్తించటంలో వాడాలి. ఒక్కటి గుర్తుంచుకో, జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్లు ఎదురవుతాయి. జీవితం ఎవరికీ సులభం అయినది కాదు. మనకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురైనా, ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ మరింత మందికి చేరేలా చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.